వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. తెలుగుగంగ కేసీ కెనాల్స్ కు నీటిని విడుదల. గత పాలకుల నిర్లక్ష్యపు పాలన ఫలితం బొమ్మలసత్రం మురికి కుంపటిలా మారింది. బేతంచెర్ల పట్టణంలో ముగిసిన మొహరం వేడుకలు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి అంటూ సంచలన కామెంట్లు చేసిన ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె. నేడు పట్టణంలో బైక్ ర్యాలీ. నంద్యాల పట్టణంలో జగజ్జనని మాత ఆలయంలో తొలి ఏకాదశి రోజున అమ్మవారికి మహిళల కోలాటం. వచ్చారా రే. అంతకు మించి రావు. గత పాలకుల నిర్లక్ష్యపు పాలన ఫలితం బొమ్మలసత్రం మురికి కుంపటిలా మారింది. ఎన్ఎండి ఫరూక్ గారి నాయకత్వంలో బొమ్మలసత్రం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాం. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పట్టణంలోని 32వ వార్డు బొమ్మలసత్రం ఫ్లైఓవర్ క్రింద కొద్దిపాటి వర్షానికే మురికినీరు రోడ్లపై ప్రవహిస్తూ ఇళ్లలోకి చేరిపోతుండటంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని 32వ వార్డు ఇన్ఛార్జ్ కొండ శ్రీనివాసులు యాదవ్ గారు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి విషయాన్ని తెలియజేయగా వెంటనే స్పందించిన ఎన్ఎండి ఫిరోజ్ గారు స్వయంగా పరిశీలించి
అక్కడికక్కడే ఆర్బీ మరియు మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, గత పాలకుల 20 ఏళ్ల నిర్లక్ష్య పాలన వల్ల బొమ్మలసత్రం ప్రాంతం చాలా వెనుకబడిపోయిందన్నారు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో మురికి కుంపటిలా మారిపోయిందన్నారు. బొమ్మల సత్రం డ్రైనేజీ వ్యవస్థకు నిర్మాణాలు మరియు మరమ్మతులు చేపట్టకుండా 20 ఏళ్ల క్రితం ఉన్న డ్రైనేజీ వ్యవస్థతోనే కాలం వెళ్లదీశారన్నారు. బొమ్మల సత్రంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మురికి కాలువలు లేక, డ్రైనేజీ కల్వర్టులు లేక కొద్దిపాటి వర్షానికి మురికి నీరు ఇళ్లల్లోకి చేరిపోతుందని స్థానిక ప్రజల ఇబ్బందులను తెలుసుకుని ఈరోజు పరిశీలించి తక్షణమే సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకురావడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫరూక్ గారి నాయకత్వంలో బొమ్మల సత్రం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతామని ఈ సందర్భంగా ఫిరోజ్ తెలిపారు. వాళ్ళకి ఇవ్వడం కదా మీరే ఎవరైనా తీసుకుంటే
ప్రతిపక్ష హోదా కావాలంటారు. ప్రతిపక్ష ఉంది సార్, వ్యాపక్షం సార్ సరే దానికి వృద్ధిందే దానికి కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ ఏమని ఇంతమంది చేస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారని. చంద్రబాబు నాయుడు గారికి 23 మందికి ఇస్తారు కాబట్టి 10% 15% ఉండాలి. 10% ఉండాలి లేవు కదా, చెప్పిస్తారు. ప్రతిపక్ష 10 మందికి ఇచ్చిన ఒంటరిగా మందికి పెడతారా? చదువుకున్నావు పబ్లిక్ స్కూల్లో, ముఖ్యమంత్రి చేసినావు, అన్ని చేసినవి గెలిచిన ముఖ్యమంత్రి 3వ రోజు ప్రజా విజయం చెప్పి 3వ రోజు మీటింగ్ జరుగుతుంది. ప్రతిపక్షం అది డిగ్రీ కట్టాను చూడుకోండి, డిగ్రీ చెప్తుండే అట్లనే ఉండే ఏమో పెట్టానే దాన్ని 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అడగలుగుతాను. ఆయన గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలి కాబట్టి నేను పెడుకునేది అసెంబ్లీకి రాను, ఆయన మాట్లాడు, మాకు సజెషన్స్ మంచి సజెషన్స్ ప్రజలకు ఉపయోగపడే మంచి మాకు చెప్పే కార్యక్రమం చెప్తే వింటాం. అక్కడికి రాకుండా 2 మంది ఆయన పోనీ ఆయన ఎమ్మడి 2 రావాలి తప్ప 10 మంది అన్నా వాళ్ళకి ఎవరో మళ్ళీ వాళ్ళు రావడంలే అసెంబ్లీకి ఎట్టి రావాలి కదా. వాటిని అడ్వైజ్ చేస్తున్నా, దయచేసి తిరుగుతుందా పాదయాత్రలు అనుకొని అసెంబ్లీ సమావేశాలు దొరికాయి. ఏం సమావేశాలు లేదు, మీకు ఏం కావాలో అడుగు అసెంబ్లీ. ఓకే, బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గాన్ని, ఉద్యోగులందరినీ నయా బానిసలుగా చేసేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, వ్యవసాయ కార్మికులకు 200 రోజుల ఉపాధి పని కల్పిస్తూ రోజువారీ కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని కోరుతూ ఈ సమస్యల పరిష్కారం కోసము దేశవ్యాప్తంగా కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మికులంతా కూడా 9వ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ప్రజలంతా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ, రేపు 9వ తేదీన తెచ్చే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగి భారీ ర్యాలీని ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా తెలియజేసుకుంటున్నాం. సమర్థించడం అనేది సరైనది కాదు. ఈ చట్టాలు అమలైతే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు తమ హక్కులు కోల్పోతారు, బానిసలో పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ చట్టాలని మేము ఏమాత్రం అంగీకరించట్లేదు. కాబట్టి ఈ చట్టాలని, ఈ లేబర్ కోడ్లని తక్షణం రద్దు చేయాలి. పాత 44 కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసమే జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగ కార్మికులు పాల్గొని ఈ లేబర్ కోడ్ అమలు కాకుండా మనం పెద్ద ఎత్తున ఉద్యోగంలో పాల్గొనాలని, తద్వారా ఈ లేబర్ కోడ్ వెనక్కు నెట్టాలని చెప్పి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ సోదరులను కోరుతున్నాం. 9వ జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొత్త చట్టాలు తెచ్చాడు, కొత్త జీవోలు తెస్తున్నారు. కాబట్టి ఈ రోజు కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. 10 గంటల విధానాన్ని పెంచుతూ అధికారంలోకి వచ్చి ఈ రోజు యాజమాన్యానికి ఊరికే చేసుకుంటూ కార్మికులను కాలయాపన చేస్తూ, కార్మికులు తెచ్చుకునే చట్టాలను కాలరాస్తూ 10 గంటల విధానాన్ని పెంచుతూ వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఇంకొక కొత్త చట్టాలు చేశారు. ఇంతకుముందు కార్మిక చట్టాలను, అదేవిధంగా రైతు చట్టాలను, నల్ల చట్టాలను, ఎన్ఆర్సీ, ఎంపీఆర్ చట్టాలను, మరి 3 తలాకు ఇట్లా రకరకాలుగా ఈయన చట్టాలు తీసుకుని వచ్చి ఈరోజు అమ్మానికి, ఆదానికి సేవ చేసేందుకే ఈరోజు ప్రధానమంత్రిగా ఈయన వచ్చి ఈరోజు దేశాల్లో సుడిగాలి ప్రయాణం చేయడమే తప్ప ఏమి ప్రజలకు ఒరగబెట్టింది లేదు, కార్మికులు ఒరగబెట్టింది లేదు. ఈరోజు అధికారంలోకి వచ్చి ఈయన లక్ష్యానికి అలవాటు కానీ ప్రజాధికారాన్ని, ప్రజల సమస్యలను పరిస్థితి పాపాన లేదని చెప్పి రేపు జరుగుతున్న
సమ్మెను విజయవంతం కార్మికులు, అధికారులు మరియు ఉద్యోగాలు అన్ని రకాల వారు రేపు 9వ తేదీ జరిగిన సమ్మెకు విజయవంతం చేయాలని కోరుతూ జూలై 9వ తేదీన ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 40-50 కోట్ల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9 సమ్మె చేయబోతా ఉన్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను తీసేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసింది. ఆ 4 లేబర్ కోడ్లు కూడా యజమానులకు ఉపయోగపడే పద్ధతిలో, కార్మికులను బానిసలుగా మార్చే పద్ధతిలో ఈరోజు ఆ చట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం జూలై 9న సమ్మె చేస్తుంది. దాంట్లో భాగంగానే నంద్యాలలో ఉన్నటువంటి సిఐటియు ఏఐటిసి కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొంటున్నాం. అందుకే ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించినాం. 9వ తేదీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ నంద్యాలలో ఉన్నటువంటి కార్మిక, ఉద్యోగ, రైతు వాళ్ళ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము కార్మిక సంఘం కేశుని నీవు చల్లగా చూడరావమ్మా, బిడ్డరా కేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లగా చూడరావమ్మా. ఎప్పటి చెట్టుగా ఉయ్యాలా కట్టినావే ఇయ్యాలా, అమ్మ గజ్జలమ్మ ఊగాల జోరు జోరు ఊగాల, అమ్మ జోరు వాన ఇయ్యాల, తల్లి జోరు జోరు ఊగాల, అమ్మ జోరు వాన ఇయ్యాల ఇయ్యాల ఇయ్యాల. పుట్టిన కస్తూరి తిలకం చిరునవ్వుల కిందే అదరం, పుట్టిన కస్తూరి తిలకం చిరునవ్వుల కిందే అదరం, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరా, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరా, రుక్కుపుల తిలకారా నిన్నెత్తి ముట్టులాడెదరా, రుక్కుపుల తిలకారా నిన్నెత్తి ముట్టులాడెదరా, కోసలగా మారారా కౌసల్యాగా మారారా, కోసలగా మారారా కౌసల్యాగా మారారా. అమ్మ గజ్జలమ్మ ఊగాల. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలుగుగంగ, కేసీ కెనాల్స్ కు నీటిని విడుదల. గత పాలకుల నిర్లక్ష్యపు పాలన ఫలితం బొమ్మలసత్రం మురికి కుంపటిలా మారింది.
బేతంచెర్ల పట్టణంలో ముగిసిన మొహరం వేడుకలు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి అంటూ సంచలన కామెంట్లు చేసిన ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె. నేడు పట్టణంలో బైక్ ర్యాలీ. నంద్యాల పట్టణంలో జగజ్జనని మాత ఆలయంలో తొలి ఏకాదశి రోజున అమ్మవారికి మహిళల కోలాటం.